హాయ్ హలో అందరూ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో కూటమికి బ్యాడ్ నేమ్ తీసుకొచ్చినటువంటి అంశాలు ఈ మధ్య కాలంలో చూస్తే మెడికల్ కాలేజ్ ప్రైవేట్ పరం చేయడం కానీ, ఈ టీడీపీ కల్తీ లిక్కర్ అంశానికి సంబంధించి కానీ, ఈ రెండు కూడా ప్రజల విద్యకు ప్రజల ఆరోగ్యానికి చెందినటువంటివే. సో ఇక్కడ మెడికల్ కాలేజీల అంశాన్ని తీసుకున్నప్పుడు ప్రైవేటు పరం చేస్తున్నటువంటి క్రమంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని పెద్ద ఎత్తున ప్రజలకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంది. కొంతమంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ దీన్ని రాజకీయం చేస్తుంది అని అంటే, ప్రజలకు సంబంధించినటువంటి అంశాలు మాట్లాడినప్పుడు రాజకీయం చేస్తానంటే ఎట్లా, రాజకీయం చేస్తానని చెప్పి ప్రచారం చేస్తే ఎట్లా, ప్రజలకు నిజాలు తెలియాలి కదా, దీనివల్ల లాభ నష్టాలు ఏంటనేది వివరించాల్సినటువంటి బాధ్యత ఒక రాజకీయ పార్టీగా వాళ్ళకు ఉంటుంది కదా. కాదని చెప్తే ఎట్లా, మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు మాట్లాడచ్చు, మీరు చేసేది సంసారం, వేరే వాళ్ళు చేసేది వ్యభిచారం అవుతుందా? ఈ కార్యక్రమం సక్సెస్ అవుతున్నప్పుడు దాన్ని డైవర్ట్ చేయడానికి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతోనే వాళ్ళు చేస్తున్న ప్రయత్నం. కానీ ఇక్కడ వైసీపీకి కలిసి వస్తున్నటువంటి అంశాలు ఏంటంటే ప్రజల సపోర్ట్ గట్టిగా ఉంది, యువత సపోర్ట్ గట్టిగా ఉంది. మొదట్లో చాలామంది లైట్ తీసుకున్నారు, తర్వాత దీని యొక్క ప్రభావము గట్టిగానే ప్రజల్లోకి వెళ్ళింది. వీళ్ళు ప్రజలకు వివరించేటువంటి విధానం వల్ల ప్రజల్లోకి గట్టిగా వెళ్ళి మరి జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీకి సంబంధించి ఏ కార్యక్రమం చేసినా కూడా భారీ మద్దతు లభిస్తూ వచ్చింది. అన్ని వర్గాలది, ఇక్కడ అర్బన్లో ఉన్నటువంటి మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ, రూరల్లో ఉన్నటువంటి పేదలు కానీ, ఇట్లా ప్రతి వర్గం కూడా, మరి న్యూట్రల్ పీపుల్ కానీ, వీళ్ళందరూ కూడా ఈ మెడికల్ కాలేజ్ ఎపిసోడ్లో జగన్కు మద్దతు తెలిపారు. ఎన్ఆర్ఐస్ కూడా, సోషల్ మీడియా వేదిక యువత కూడా హ్యాష్ట్యాగుల పేరుతో చాలామంది సపోర్ట్ చేశారు. సో ఈ క్రమంలో ఇంకా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్ళాలనే ఉద్దేశంతో మరి కోటి సిగ్నేచర్ డ్రైవ్ను వైసీపీ ప్రారంభించింది. సో నిన్న ఈ కార్యక్రమం ప్రారంభించిన తర్వాత ఇక్కడ వైసీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, లీడర్లు వీళ్ళందరూ కూడా అర్థవంతంగా, అర్థమయ్యే విధంగా, ఒక క్లారిటీ వచ్చే విధంగా మెడికల్ కాలేజీలు అంటే ఏంటి, 1923 నుంచి 2019 వరకు పరిస్థితి ఏంటి, 2019 నుంచి 2024 వరకు పరిస్థితి ఏంటి, జగన్మోహన్ రెడ్డి ఫండింగ్ ఎంత తెచ్చాడు, ఎన్ని కాలేజీలు నిర్మించాడు, ఎన్ని కంప్లీట్ అయినాయి, ఎన్ని పెండింగ్లో ఉన్నాయి, ఎంతవరకు నిర్మాణంలో ఉన్నాయి అనేటువంటి విషయాలను క్లియర్గా చెప్తూ, ప్రైవేట్ ఆధీనంలో ఉంటే ఏంటి, ప్రభుత్వ ఆధీనంలో ఉంటే ఏంటి, అసలు పీపీపీ మోడల్ అంటే ఏంటి, అందులోనే పీపీపీలోనే ప్రైవేట్ ఉంది, సో వీళ్ళేం ప్రైవేట్ కాదని వీళ్ళు అంటున్నారు. సో ఆ అంశాలకు సంబంధించి క్షుణ్ణంగా ప్రజలకు వివరిస్తూ, ఆసుపత్రులు ఏర్పాటు చేస్తే ప్రభుత్వ ఆధీనంలో ఉంటే ఉండేటువంటి బెనిఫిట్స్ ఏంటి, ప్రైవేట్ ఆధీనంలో ఉండే బెనిఫిట్స్ ఏంటి, ఎవరైనా సరే పార్ట్నర్షిప్ కలుస్తున్నారు అంటే ఏ బెనిఫిట్ లేకుండా ఎవరు రారు కదండి. అదే అంశాన్ని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఎంత కూటమి విశ్వ ప్రయత్నాలు చేసి సర్వే కూడా చేస్తూ ఉందంట. ప్రజలకు సర్వే చేసి వాటి ఆధారంగా ప్రజలకు చెప్పే ప్రయత్నం, పీపీపీ వల్ల ఇది బెనిఫిట్స్ అని చెప్పి. వీళ్ళు ఎంత చెప్పినా కూడా వైసీపీ మాటలే నమ్ముతూ ఉన్నారు. ఎందుకంటే అందులో వాస్తవం ఉంది అనేటువంటిది మెజారిటీ పీపుల్ యొక్క అభిప్రాయం. ఈవెన్ ఈ కూటమిలో ఉండేటువంటి వాళ్ళు కూడా ప్రైవేట్ పరం చేయకపోవడమే మంచిది, ఎందుకు తలనొప్పి, డ్యామేజ్ కదా అనేటువంటి అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఈ క్రమంలో వీళ్ళు మాత్రం వైసీపీ పార్టీ మాత్రం ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఏం చేసినా కూడా వాళ్ళు చెప్పాలనుకున్న విషయాన్ని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజలు కూడా మీరు చూడండి, ఏ కార్యక్రమం చేసినా వర్షాలు పడ్డా వస్తూ ఉన్నారు, బారికేడ్లు పెట్టినా వస్తూ ఉన్నారు, ఎన్ని అడ్డంకులు సృష్టించినా కూడా ఈ కార్యక్రమానికి వస్తూ ఉన్నారు. సో వీళ్ళు దాన్ని ప్రజలకు చెప్పేటువంటి మంచి అవకాశం మాకు దొరికిందని చెప్పి చెప్పాల్సిన విషయాన్ని చాలా స్ట్రైట్గా వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేయడంలో వీళ్ళు సక్సెస్ అవుతూ ఉన్నారు. డైరెక్ట్గా సపోర్ట్ లభిస్తూ ఉంది. ఆన్లైన్లో కూడా ఈ వైఎస్ఆర్సీపీ అని చెప్పి మెడికల్ కాలేజీని ఏపీ అని చెప్పి ఒక వెబ్సైట్ ఉంది, అందులో కూడా వీళ్ళు సిగ్నేచర్ చేయించే క్యూఆర్ కోడ్ కూడా పెట్టారు కదా, అందులో కూడా మంచి రెస్పాన్స్ వస్తూ ఉంది. వీళ్ళకి యువతలో ఒక ఆలోచన అనేది మొదలైంది వీళ్ళు చెప్తున్నటువంటి మాటల కారణంగా. ఎందుకంటే ఆలోచన మాది, భూసేకరణ మాది, నిధుల సమీకరణ మాది, ఏ జిల్లాలో ఏర్పాటు చేస్తే బెనిఫిట్స్ ఉంటాయి, ఎవరెవరికి ఉపయోగాలు ఉంటాయి దీనివల్ల అని చెప్పి ఇవన్నీ మేము కష్టపడి చేస్తే 17 కాలేజీల్లో 7 కంప్లీట్ చేస్తే మిగతా వాటిని కంప్లీట్ చేయకుండా విజనరీ అని పేరు చెప్పేటువంటి 14 సంవత్సరాలుగా నేను ముఖ్యమంత్రిగా ఉన్నానని చెప్పేటువంటి వ్యక్తి ఇవి కంప్లీట్ చేయలేక ప్రైవేట్ పరం చేస్తున్నారనేటువంటి విషయాలు బలంగా ప్రజల్లోకి వెళ్తున్నాయి కూడా. సో ఇది మొత్తం కూడా నవంబర్ 12వ తారీఖున వీళ్ళ నివేదిక తీసుకొని గవర్నర్ గారికి ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఈ ప్రైవేటీకరణ వ్యతిరేకించాలని చెప్పి. ఒకటి ఎగ్జాంపుల్ ఒక్కటి చూడండి ఏ రకంగా వివరిస్తున్నారో. డబ్బులు కట్టలేం కాబట్టి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉంటే డాక్టర్స్ అంటారు. జగన్ అన్న మన స్టేట్ లో మెడికల్ కాలేజ్ గురించి ఏమన్నా తెలుసా? హిస్టరీ తెలుసా? మామూలు తెలియదని చెప్పి మొదలగా నాకు తెలియదు, జగన్ గారు చెప్పేదాకా 1923 నుంచి 2023. అదే వైసీపీ పార్టీతో వచ్చిన ప్రాబ్లమే ఇది. జగన్ గారు ప్రస్తావించేదాకా, జగన్ గారు ఈ అంశానికి సంబంధించి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేదాకా ఇంత అద్భుతాలు చేశారా జగన్ గారు అనే విషయం వాళ్ళకే తెలియకుంటే ఇంకా ప్రజలకేం తెలుసా చెప్పండి. సో ఆ రకంగానే వీళ్ళు మొన్న ఎన్నికల్లో నష్టపోయారు. ఇప్పుడు ఒకటోటి వివరిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో 11 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మాత్రమే ఉన్నాయి. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కరోనా వచ్చినాయి కదా, ఆ టైంలో ఆయన ఆలోచన చేసి మెడికల్ సీట్స్ పెంచాలి, అది గవర్నమెంట్ లో ఉండాలి, అలాగే హాస్పిటల్స్ పెంచాలని 2023లో సెంట్రల్ గవర్నమెంట్ తో ఫైట్ చేసి అక్కడి నుంచి అప్రూవల్ తెచ్చుకుని 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ శాంక్షన్ చేయించారు. 1923 నుంచి సో ఇట్లా యువతకు అందరికీ కూడా చాలా క్లియర్గా వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. వచ్చినటువంటి తీరుకు సంబంధించి ఏ రకంగా ఏర్పాటు, ఏంటి బెనిఫిట్స్ ఏంటి, ఇట్లా అన్ని రకాల అంశాలను యువతకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు కూడా ఓపికతో వింటున్నారు, తెలుసుకుంటున్నారు. ఓహో ఇదా, ఇట్లా జరిగిందా, వీళ్ళు ఇట్లా చేస్తున్నారా, ప్రజల తరఫున ఎవరున్నారు, ప్రజలను ఎవరు మోసం చేస్తున్న విషయాలు వాళ్ళకు ఒక క్లారిటీ వచ్చింది. ఈ క్లారిటీ వచ్చినటువంటి క్రమంలో కూటమి కూడా ఒక క్లారిటీ వస్తూ ఉంది. అంటే పబ్లిక్ వీళ్ళు చెప్పేదే వింటున్నారు. మనం పీపీపీ మోడల్ అంటే వాళ్ళు వ్యతిరేకిస్తారు, దాని ఎఫెక్ట్ భవిష్యత్తులో ఉంటుందని చెప్పి వాళ్ళకు ఒక క్లారిటీ వచ్చింది. అంటే ఇక్కడ ఫైనల్గా వైఎస్ఆర్సీపీ ఈ మెడికల్ కాలేజీకి సంబంధించి 1 crore కోటి సిగ్నేచర్ డ్రైవ్ ద్వారా అందరికీ ఒక క్లారిటీ వచ్చింది. పార్టీ నాయకులకు కూడా ఒక క్లారిటీ వచ్చింది. బెనిఫిట్స్ ఏంటి వాళ్ళు చెప్తుంటే వాళ్ళు కూడా తెలుసుకుంటున్నారు. వాళ్ళకు ఒక క్లారిటీ, ప్రజలకు ఒక క్లారిటీ, కూటమి కూడా ఒక క్లారిటీ. సో మరి ఈ అంశానికి సంబంధించి మీ ప్రాంతాల్లో ఏ రకంగా మరి సిగ్నేచర్ డ్రైవ్ జరుగుతూ అనే అంశాలకు సంబంధించి కామెంట్ రూపంలో పెట్టండి. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.